జీడిమెట్ల గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా తారచంద్రారెడ్డి వాళ్ళు ఎత్తిన జెండా జనం గుండెల నిండా అరే జీడిమెట్ల గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా తారచంద్రారెడ్డి వాళ్ళు ఎత్తిన జెండా జనం గుండెల నిండా జీడిమెట్ల గడ్డ మీద బీజేపీ జెండా జుడు ఎగురుతోంది జీడిమెట్ల గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా తారచంద్రారెడ్డి వాళ్ళు ఎత్తిన జెండా జనం గుండెల నిండా అరే ఆపదల్ల సాపదల్ల తోడుకుంటారు మనకు నీడగుంటారు నిరుపేదల ఆయుధమై కదులుతున్నాడు కదం దొక్కుతున్నాడు అభివృద్ధి ధ్యేయంగా నడిచాడమ్మో మన భరత సింహన్న అన్న అంటే చాలు వచ్చేవాడమ్మో తోడు నిలిచేవాడమ్మో జీడిమెట్ల గడ్డ మీద కాషాయం జెండ బట్టి భరత సింహారెడ్డన్న కదిలిండు జీడిమెట్ల ప్రాంతం అభివృద్ధి చేసిండు మన భరత్ రెడ్డన్న తండ్రి బాటలోనే అన్న నడిచాడన్న మన భరత్ రెడ్డన్న తారచంద్రారెడ్డి వాళ్ళ కోటేద్దాము మనం ఓటేద్దాము బీజేపీ పార్టీనే గెలిపిద్దాము మనం గెలిపిద్దాము కమలం పువ్వు కోటేద్దాం భరతన్ననే గెలిపిద్దాం కమలం పువ్వు కోటేద్దాం భరతన్ననే గెలిపిద్దాం బీజేపీ జెండా అంటే తల్లి వంటిది కన్న తల్లి వంటిది సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంటది అభివృద్ధి చేస్తది బీజేపీ జెండా అంటే తల్లి వంటిది కన్న తల్లి వంటిది సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంటది అభివృద్ధి చేస్తది తారచంద్రారెడ్డి గారి కమలం గుర్తు కోటేసి మనమంతా ఏకమయ్యి గెలిపిద్దాం గదిగదిగో అందరికీ ఆజానుభావుడైనాడు జనసేవకుడై జనసంద్రకుడై జన బలమై తోడున్నాడు అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు కష్టం తెలిసిన నాయకుడై కదమే తొక్కిండు కన్నీళ్లను తుడిచే జననేతై మనకై వచ్చిండు ఆశ నిరాశల బతుకుల్లో ఆనందము అయిండు బీజేపీ జెండా పట్టుకున్నాడు భరత సింహారెడ్డి కదం తొక్కి కదిలాడు బీజేపీ జెండా పట్టినాడు భరత సింహారెడ్డి కదం తొక్కి కదిలాడు గదిగదిగో అందరికీ ఆజానుభావుడైనాడు జనసేవకుడై జనసంద్రకుడై జన బలమై తోడున్నాడు అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు కలవంచడు తన నైజం మేమే తెలియని బలధైర్యం చిన్న పెద్దలందరితో కలిసిందే గొప్పతనం అనుకున్నది సంకల్పం సాధించే వరకు సహనం జీడిమెట్ల ప్రజలందరికంటో చూస్తాడు ఆనందం కమలం గుర్తుకోటే తారచంద్రారెడ్డినే గెలిపిద్దాం కమలం గుర్తుకోటే తారచంద్రారెడ్డినే గెలిపిద్దాం బుద్ధి బలం గుండె బలం ఉన్న
ఉన్నది ధర్మగుణం జంట జనం అన్నదళం కదిలేని ఈ నిమిషం ప్రజాసేవకై పరితపించే ఈ నాయకుడే నిజం తారా చంద్రారెడ్డి బలమై నిలిచే భరతు సింహారెడ్డి ప్రజల వెంటాడు చేసే తారా చంద్రారెడ్డి బలమై నిలిచే భరతు సింహారెడ్డి ప్రజల వెంటాడు చేసే అదిగదిగదిగో అందరికీ ఆ జానుభావుడైనాడు జనసేవకుడై జనసంద్రకుడై జన బలమై తోడున్నాడు అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు ఓటమికి భయపడను ఎందాకైనా తనపడు తిరిగితనం లేనోడు భరతు సింహారెడ్డి పవరు అన్న ఎన్కరండి అన్న ప్లీజ్ బీజేపీ రాష్ట్ర నాయకులు మనందరి అన్న పి మోహన్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను నాయకులు జయశంకర్ గౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను బీజేపీ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి గారిని అదేవిధంగా బీజేపీ నాయకులు నటరాజు గారు దయచేసి వేదిక ఎడమవైపు నాలుగు కూడా అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మనం అందరం కూడా బీజేపీ సైనికులం, క్రమశిక్షణ గల కార్యకర్తలం. ప్లీజ్ దయచేసి రైట్ సైడ్ బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి కష్టాలు తీర్చడానికి మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటాను. నా భర్త యొక్క ఆశయం ఏదైతే ఉందో నేను నా కుమారుడు ఈసారి మన తారా చంద్రారెడ్డి గారి అభ్యర్థి అయిన బీజేపీ పార్టీ నిలబెట్టింది కావున వారికి పూర్తి మద్దతు తెలుపుతూ జీడిపాడ విలేజ్లోని అన్ని గ్రామాలు అదేవిధంగా కాలనీవాసులకు మరి నాతోటి పనిచేసిన యువ నాయకులకు బీజేపీ అభిమానులకు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జీడిమెట్ల డివిజన్లో మేము గత 15 రోజుల నుంచి కూడా ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఒకటే మాట, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం, మీరు వేరే పనులు ఏమైనా ఉంటే కూడా చూసుకోండి అని చెప్పి అనడం మాకు చాలా సంతోషం అనిపించింది. నేనన్నా మోహన్ రెడ్డి అన్న అందరం కలిసి పోయినప్పుడు అదే మాట వినిపించడంతో మేమందరం కూడా 10,000 ఎక్స్పెక్ట్ చేసినాం. 10,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని. కానీ ఆ 5,000 కూడా ఎట్లా మిస్ అయినా కూడా మాకు అర్థమవుతుంది. ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా మాపై దౌర్జన్యం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఫేస్బుక్లో కాబట్టి వాళ్ళకి దేవుడు తగిన బుద్ధి చెప్పిండని నేను అనుకుంటున్నా. అట్లాగే ఒకటే సామాజిక వర్గం, నేను అదే సామాజిక వర్గానికి చెందినవాడిని అయినా కొట్లాడినా ఈ రోజు కూడా మనం ఎమ్మెల్యేగా కూడా వేరే సామాజిక వర్గానికి అయితేనే నేను సపోర్ట్ చేస్తాను. అందరూ కూడా నన్ను
హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అందరికి కూడా ప్రతి ఒక్కరు జీడిమెట్ల డివిజన్కి ఈరోజు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గిరివర్ధన్ రెడ్డి గారు 132 డివిజన్ జీడిమట్ల కార్పొరేటర్ తారా చంద్రెడ్డి గారు, మీ అందరి యువ నాయకుడు భరత్ సుమారెడ్డి గారు, మేడ్చల్ రూరల్ జిల్లా విక్రమ్ రెడ్డి గారు, మహిళా నాయకురాలు ఝాన్సీ గారు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న అందరికీ, వివిధ కాలనీల నుంచి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరి కష్టం, ముఖ్యంగా వేదిక మీద ఉన్న వాళ్ళు నిజంగా జయశంకర్ కానీ, ఝాన్సీ కానీ, అమరం మోహన్ రెడ్డి కానీ చాలామంది కార్యకర్తలు అసలు క్యాండిడేట్ వాళ్ళే అని, అసలు వాళ్ళు చేసిన పనిని చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత కసి, ఇంత పట్టుదల తోటి వాళ్ళు పనిచేసి చాలామంది రావాల్సి ఉండే. నాకు తెలిసినాక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లు అందరూ కూడా మాకు హృదయపూర్వక స్వాగతం చెప్పి, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాము, మోహన్ రెడ్డి అన్న మీరు ఏం ఫికర్ చేయకండి మేము గెలిపిస్తాము అని మాకు ఏదైతే కార్పొరేటర్గా ఆమె చేయాల్సిన విధులు, మనం నమ్ముకున్న ఈ జనానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఏదైతే బల్దియాలో చేరేలాగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా భరత్ రెడ్డి గారిని కూడా కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీని, కుతుబుల్లాపూర్లో ఉన్న 8 డివిజన్లు చూడవలసిన బాధ్యత కూడా తీసుకుంది. భరత్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, చిన్న పిల్లోడు, తెలుసో తెలియక చాలా తప్పులు చేసిండని చాలామంది చెప్పక, భరత్ రెడ్డి గారి పట్టుదల, ఆయనలో ఇంకా కొంత మ్యాచ్యూట్ అయినా కాకుండా ఆయన యొక్క పట్టుదల ఆయన విజయానికి కారణమైంది. నిజంగా అది గొప్ప విశేషం. చాలామంది భరత్ రెడ్డి గారిని చాలా రకాలుగా బాధ పెడుతున్నారు. నేను చూసిన చంద్రారెడ్డి గారు నాకు 92 నుంచి మంచి మిత్రుడు. ఆయన మేము కలిసి అయోధ్య నగర్, వాజ్పేయి నగర్, అదేవిధంగా దత్తాత్రేయ నగర్ లాంటి కాలనీలు నిర్మాణం చేసినాం. ఆయన స్వర్గస్థులైనాక చిన్న వయసులోనే పాపం భరత్ రెడ్డి గారు వాళ్ళ మదర్ తారా చంద్రెడ్డి గారు కష్ట నష్టాలు నడుచుకొని ఇవాళ కొడుకును ఒక లీడర్ చేసి ఆమె కూడా జీడిమట్లకు ఒక నాయకురాలుగా తయారు. ఇక మీదట ప్రతి విషయంలోనూ నేను ఈ వేదిక మీద చెప్తున్నా, చాలామంది యువ కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు మన పార్టీలోకి వచ్చారు. వివిధ కాలనీల నుంచి చురుకైన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ యొక్క 15 రోజుల నుంచి మన పార్టీ గెలుపు కొరకు నిరంతరం పనిచేసిర్రో వాళ్ళందరూ కూడా పూర్తి సమయం ఇచ్చి పాత నీళ్ళన్నిటిని కూడా పక్కకు జరిపి కొత్త నీళ్ళు రావాల్సిన బాధ్యత మన పైన. చెరువుల పాత నీళ్ళుంటే ఆ మురికి కంపకు, ఆ వాసనకు ఆ చెరువు వంక ఎవరు చూడరు. కొత్త నీళ్ళు వస్తే ఫ్రెష్గా ఆనందంగా ఆ నీళ్ళను స్వీకరిస్తారు. ఇక నేను చెప్పేది ఏంటంటే పాత సిస్టాలను బంద్ చేయండి. ప్రతి కాలనీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరైతే నిన్న వరకు పనిచేసిర్రో వాళ్ళందరూ ఆయా కాలనీలు, ఆయా డివిజన్లు, ఆయా బూతులలో నాయకత్వం తీసుకొని పార్టీని ముందర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీని మనం ముందర తీసుకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ గుండాల చేతుల, ఈ లంగాల చేతుల, ఈ తాగుబోట్ల చేతుల, ఈ యొక్క లంచగొట్ల చేతుల నుంచి మన పార్టీని రక్షించాలంటే మీరందరం కంకణం కట్టుకోవాలి. అధికారం సోడిగానికో, సట్టగానికో, హౌలగానికో మనం బాధ్యతలు ఇస్తే వాడు సౌటగాడు చేస్తాడు, ప్రజలందరినీ సౌటలను చేస్తాడు. మనమందరం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. ప్రతితనము ఒక ధైర్య సాహసాలతో ఊరితేనే రాజకీయం అవుతుంది. బుద్ధగిద్దు రాజకీయాలు నడవై
మనం కూడా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా. మొన్నదైతే మన జయశంకర్ గారి మీద యాక్టివ్ అయింది. అదేవిధంగా వినయ్ రెడ్డి కూడా పాపం 15 రోజులు నిరంతరంగా సొంత పనిలాగా సొంత ఎలక్షన్ లాగా పనిచేసి ఆయన మీద కూడా దాడి జరిగింది. ఆ దాడికి అందరికీ కూడా మనం అందరం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. పత్తర్ సే దేనా. ఎవడైతే తిడితే వాడిని తన్నాలి, ఎవడైతే కొడితే వాడిని సారగొట్టాలి. ఆ పరిస్థితిలో మనం రాకపోతే ఈ అధికార బల్పు, ఈ అధికార అహంకారము, ఈ అధికార దుర్వినియోగము, పోలీసుల దుర్వినియోగము ఇవన్నీ కూడా మన మీద ప్రయోగించే ఆలోచన చేస్తా ఉన్నారు. మనం గట్టిగా ఉంటే బండి సంజయ్ గారు గట్టిగా ఉన్నారు, నిజామాబాద్ ఎంపీ గారు గట్టిగా ఉన్నారు, రాజాసింగ్ గారు గట్టిగా ఉన్నారు, పోలీసు వాడు భయపడుతుడు, ముఖ్యమంత్రి భయపడుతుడు, కేటీఆర్ భయపడుతుడు, అందరు భయపడుతున్నారు. రాబోయే రోజులు అధికారులు రావాలంటే ఈట్ కా జవాబ్ జోర్ సే బోలో, ఈట్ కా జవాబ్, ఈట్ కా జవాబ్. ఇక మీదట ఏదైతే 17, 30 ఎంతైతే బూతులు ఉన్నాయో ఆ బూతులలో అంతటా మనం ఏ విధంగా అయితే పనిచేసినామో దండం పెడతామో మా పరిస్థితి చూడు. ఇవన్నీ కూడా చేసే జిమ్మేదారి మనం తీసుకో. చాలా జాగాలల్లో చాలా సమస్యలు మన ముందటికి వచ్చినాయి మొన్న తిరుగుతుంటే. ఇవన్నీ కూడా దృష్టి పెట్టి ఆయారాంలా కాకుండా మనం ఒక పకడ్బందీ నిర్మాణంతో పార్టీని ముందర తీసుకుపోవాలంటే మన జీడిమల్ల 132 డివిజన్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యకర్త ధైర్యంగా ఉండి ఏ విధంగా ఎదుర్కోవాలనేది మోహన్ రెడ్డి అన్న బాగా చెప్పిళ్ళు. మీకు ధన్యవాదాలన్నా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డివిజన్ బీజేపీ అధ్యక్షులు బలరాం గారు, అదేవిధంగా నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి తారా చంద్రారెడ్డి గారి సతీమణి అయినటువంటి తారా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా జయలక్ష్మి గారు, ఝాన్సీ గారు, మిగతా భరత్సింహారెడ్డి గారు, నటరాజు గారు, జయశంకర్ గౌడ్ గారు, కుమార్ గారు, ఇంకా చాలామంది నాయకులు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ తప్పకుండా బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా ఆ రకమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నారన్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో మనం సాధించినటువంటి విజయం మరి మన ముఖ్యంగా ఇక్కడ కుత్బుల్లాపూర్ నుంచి కుబట్పల్లి, లింగంపల్లి కొంత మనము ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. మిగతా నియోజకవర్గాల్లో మరి ఎల్బీ నగర్ కానీ, మహేశ్వరం కానీ, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట కానీ, లేదా ముషిరాబాద్ కానీ, గోషామాల్ కానీ ఆయా నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు వచ్చినాయి. తన ముందు ఎవరి మీదనైనా అటాక్ చేస్తే ఆ తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. మాపై నమ్మకం ఉంచి గెలిపించిన జీడిమెట్ల ప్రజలందరికీ మరియు బీజేపీ కార్యకర్తలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ డివిజన్లో ఉన్న సభ్యుల సమస్యలన్నిటినీ అర్థం చేసుకొని మా బాబు సహకారంతో వీలు అయినంత త్వరలో పరిష్కరిస్తామని. జై మాతాకి. మన సమస్యలపైన మాట్లాడతారు. సమస్యలపైన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే దిశలో అమ్మ కృషి చేస్తారు. ఆ దృష్టిలో అమ్మ ముందుంటారని కోరుకుంటున్నాను. మన సమస్యనే తన సమస్యగా ముందుకు నడవాలని ఆశిస్తూ తన కుమారుని ఒక మంచి నాయకునిగా రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు నేటి విజయ సభకు మనందరం కృషి చేసి గెలిపించినటువంటి తారా చంద్రారెడ్డి గారు, అదేవిధంగా
యువ నాయకుడు భరత సింహారెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ నాయకులు శంకరెడ్డి గారు, కుమార్ గారు, నటరాజ్ గారు, మిగతా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, స్థానిక డివిజన్ నాయకులు బలరాం గారు, జయశంకర్ గారు, మిగతా కార్యక్రమానికి చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగా సంతోషించదగినటువంటి విషయం, 5 సంవత్సరాల క్రితమే మనం ఈ యొక్క విజయోత్సవ సభ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉండే. వివిధ రకాల కారణాల చేత ఆనాడు మనం ఈ యొక్క డివిజన్ మన చేతికి రాలేదు. నిరంతరం 5 సంవత్సరాల పాటు వివిధ సమస్యలపైన పోరాటం చేస్తూ అనేక సందర్భాల్లో పార్టీ యొక్క యాక్టివిటీస్ను నిర్వహిస్తూ ఈరోజు కృషి చేసిన జీడిమెట్ల సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 1991 నుండి 1991లో మన యొక్క దివంగత నేత చంద్రారెడ్డి గారు అమరుడైన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క డివిజన్ లోపల పట్టాలు కోసం పోరాడినటువంటి అనేక మంది యొక్క జ్ఞాపకాలు, ఆ రోజు ఏ నిర్మాణం కోసం అయితే దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్ లాంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు పట్టాలు ఇప్పించడం కోసం అనునిత్యము అనేక రకాలైనటువంటి పోలీస్ కేసుల మధ్యలో విపరీతమైన పోరాటాలు చేసి తన యొక్క జీవితాన్ని పేదల మధ్యలోనే అర్ధాంతరంగా ముగించినటువంటి ఆ యొక్క దివంగత నేత వారసుడిగా తిరిగి ఈనాడు మళ్ళీ ఈ నియోజకవర్గం లోపల ఈ యొక్క డివిజన్లో మళ్ళీ అదే రకమైనటువంటి పందాన్ని ఎన్నుకొని వస్తున్నటువంటి భరత్ సింహారెడ్డి కానీ, అదేవిధంగా వారి యొక్క తల్లి కానీ, మిగతా వారితో ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా భగవంతుడు వారికి అన్ని రకాల శక్తి యుక్తులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆనాటున్నటువంటి పోరాట పటిమ, ఏ పేదల కోసమైతే పనిచేశారో అనేక మంది పెద్ద మనుషులు మేము క్యాన్వసింగ్కు వెళ్తున్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. మేము 25 సంవత్సరాల క్రితం జెండా పట్టినామంటే మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు జెండా పట్టలేనని చెప్పినటువంటి పెద్ద మనిషి యొక్క మాటలు అనేక రకాలైనటువంటి స్ఫూర్తిని కలిగించినాయి. తప్పకుండా సమస్యల పట్ల నిలబడి పోరాటం చేస్తామని మానసిక స్థైర్యాన్ని కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఎన్ని సమస్యలు అయితే ఈ ప్రాంతంలో కనిపించినటువంటి మౌలిక సమస్యలు ఉన్నాయో, నేను భరత్ అనేక ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లులు, అక్కడ ఉన్నటువంటి యొక్క డ్రైనేజీల పరిస్థితి, రోడ్ల పరిస్థితి, అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితులను కనుక వివరిస్తున్నప్పుడు అత్యంత చేరువలో నగరానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి మనము ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం అనేటువంటి స్థితులు ఆ ప్రాంతం లోపల కనిపించాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని జాగాలు అయితే కెనాల్ ఉన్నటువంటి దాంట్లో దాటడం కోసం కనీసం బ్రిడ్జ్ కూడా వేయడానికి సంవత్సరాల తరబడి అక్కడ నిరీక్షిస్తున్నటువంటి ప్రజలను, అనేక మంది విద్యార్థులు ఆ నాలలో పడుతున్నటువంటి సంఘటనలు కూడా చూసాం. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, భరత్ సింహారెడ్డి యొక్క నాయకత్వం లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క యువత యొక్క స్ఫూర్తితో, అనేక మంది పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆ యొక్క సమస్యల పట్ల కృషి కోసము, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేయాలని పార్టీ పరంగా మేమందరం కూడా భరత్తో ఉంటాం. తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేసేందుకోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల అవినీతి యొక్క ఆరోపణలు ఈ ప్రాంతం లోపల వెళ్ళినాయి. అవినీతిని ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో వేధించేటువంటి అనేక రకాలైనటువంటి వారికి తొత్తులుగా పనిచేసేటువంటి అధికారులను ఈ ప్రాంతంలో నియమించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా ఎదురొడ్డి తప్పకుండా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ అవినీతి అధికారులనైతే మీరు పెట్టుకొని ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారో, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో
ఇక్కడే కాదు, ఇదే జీడిమెట్లలో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏనాడు ఈ పార్టీ స్థాపించిన నాడు ఏ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు, దేశంలో అధికారంలో లేనప్పుడు అనేక సమస్యల కోసం సస్తామని తెలిసినప్పటికీ కూడా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రాంతం నుంచి వెళ్ళడం జరిగింది. సస్తామని తెలిసినప్పటికీ కూడా జై శ్రీరామ్ అనుకుంటూ అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ప్రపంచం మొత్తం మీద అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈ దేశం లోపలనే కాదు, ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగినటువంటి నాయకుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య పట్లైనా కూడా తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం. ప్రజల యొక్క పేద ప్రజల మన్ననలను పొందడం కోసం పేద ప్రజల యొక్క గొంతుకగా పనిచేస్తాం. వాళ్ళ సమస్యలను మా సమస్యలుగా పనిచేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనినిత్యం కృషి చేసేటువంటి పద్ధతి లోపల ఒక నిజాయితీ పరుడైనటువంటి కార్పొరేటర్, సమస్యల పరిష్కారంకు అనినిత్యం స్పందించేటువంటి కార్పొరేటర్ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఒక మోడల్గా చూపించడం కోసం ప్రతినిత్యం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా అనేక కష్ట నష్టాల మధ్యలో ఈ డివిజన్లో ఎన్ని ఒత్తిడులకు కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి, కొంతమంది పరోక్షంగా పనిచేసి, అనేక మంది మేము బయటకు రాకుండానే పనిచేస్తామన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులను ఎదుర్కొని పనిచేసినటువంటి కార్యకర్త సోదరి సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏ నమ్మకంతో అయితే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఓటేయడం జరిగిందో, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంచి ఓటేశారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడి పనిచేస్తాం. అందుకు మీ అందరూ కూడా ఆశీర్వదించాలి, సహకరించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, భవిష్యత్తు లోపల అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించు కోసం భరత్ సింహారెడ్డికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని, వారి యొక్క తల్లికి అన్ని రకాలుగా మానసిక స్థైర్యాన్ని, అదేవిధంగా అన్ని రకాలుగా వారు అండగా ఉండి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు భగవంతుడు వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జీడిమెట్ల 132 డివిజన్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, అలాగే వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, కుమార్ గారు, అలాగే వేదికపై ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జీడిమెట్ల 132 డివిజన్ ప్రతి కాలనీ ప్రెసిడెంట్లకు, పదాధికారులకు అందరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ఈరోజు నాపై కానీ మా అమ్మపై కానీ ఎంతో నమ్మకంతో మీరు మాపై ఒక బాధ్యత పెట్టి మా మీద నమ్మకంతో ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు డివిజన్ ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మేము పనిచేసి ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మీ మన్నలు పొందే విధంగా మేము పనిచేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎలక్షన్ సందర్భంగా ఏ సమస్యలు గత 5 సంవత్సరాల కింద ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు కూడా అదే విధంగా ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారందరూ కూడా కాలనీ కోసం అందరూ కూడా మాకందరూ వినిపించడం జరిగింది. వాళ్ళ సమస్యలు రోడ్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఇలా చెప్పుకుంటూ స్ట్రీట్ లైట్, వాటర్ సమస్యలు కానీ అనేక సమస్యలు కాలనీ రిప్రజెంటేషన్ గా కాలనీ లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మీద నమ్మకంతో ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో
తప్పకుండా మీ నమ్మకాన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా మీ పనులని చేసి మా అమ్మ కానీ నేను కానీ తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో వినయ్ రెడ్డి గారు వాళ్ళ అమ్మవారి ఇంటికి వస్తే ఎమ్మెల్యే అక్కడికి వచ్చి వారిపై దాడి చేయడం జరిగింది. ఆయన 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మా కార్యకర్తల పైన తన్నుదిన్న కార్యకర్తల పైన కేసు పెట్టడం జరిగింది. ఈరోజు జయశంకర్ గారి పైన దాడి జరిగితే జయశంకర్ గారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారిని పోలీసు అందరూ కూడా మీరు బయటకు వెళ్ళొద్దు వాళ్ళ ఫోన్లు గుంజుకొని ఈరోజు వారిని ఇబ్బంది గురి చేశారు. నన్ను కూడా ఒక విధంగా అరెస్ట్ చేద్దామని చెప్పి ఎలక్షన్ సందర్భంగా చేద్దామని చూసారు కానీ ఒక అవకాశం దొరకలేదు వాళ్ళకు. ఒక విషయం అయితే మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ నాయకుడు కానీ ఏ పార్టీకి కానీ భయపడి బెదిరే ప్రసక్తి మేము లేదు. మీ అందరికి కూడా తప్పకుండా ఒక హామీ ఇస్తున్నాను. ఎంత పెద్ద నాయకుడు కానీ ఏ పార్టీ నాయకుడు అయినా సరే ఎవరికి కూడా భయపడే ప్రసక్తే లేదు. కేపీ వివేక్ గారికి ఎమ్మెల్యే గారికి ఒక హెచ్చరిక చేస్తున్నది ఈ సందర్భంగా. తప్పకుండా రానున్న రోజుల్లో నీ గద్దె దింపి కొత్బులాపూర్ నియోజకవర్గం నుంచి నేను అందరూ ప్రజలందరూ కూడా బయటికి తరిమి కొట్టే పరిస్థితి తొందరలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను వివేక్ గారికి హెచ్చరిస్తున్నాను. బహిరంగంగా వినయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వివేక్ గారి క్షమాపణ చెప్పకపోతే 20,000 మంది కార్యకర్తలతోని నేను వివేక్ గారి ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఎట్లుంటుందో మీకు ముందు రుచి చూపిస్తాము. మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్లు అందరూ కూడా కొంతమందికి ఫోన్ చేసి బీజేపీ పార్టీ గెలిచింది, ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడవు, అధికారంలో మేము ఉన్నామని చెప్పి అందరికీ కొంతమందికి చెప్తున్నాడంట వివేక్. ఒక్క మాట మీ అందరికి కూడా నేను స్పష్టం చేస్తున్నా, ప్రభుత్వం మెడల్ వంచి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు నాపై నమ్మకం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మా అమ్మ తరఫున నేను బాధ్యత తీసుకుంటాను. మీరు అందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు నాపై నమ్మకం పెట్టి ఓటేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కల్వని డివిజన్ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇట్లా ప్రజలను కల్వన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి తారా చంద్రారెడ్డి గారిని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మీ కాలనీకి వచ్చినట్టు కూడా చెప్పినటువంటి సమస్యలు, రోడ్డు సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అనేక సమస్యలు ఏదైతే తెలియజేశారో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మా అమ్మ కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ ప్రెసిడెంట్లకు కానీ కాలనీ పదాధికారులకు ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరు ఏ నిరుపేద కుటుంబం చెందిన ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని ఎవరైతే చూశారో, గత 5 సంవత్సరాలుగా వాళ్ళని ఎవరైతే పీడించారో ఆ సమస్య ఎవరు బిల్డింగ్ కట్టుకున్నా నేను కానీ నా కార్యకర్తలు కానీ ఎవరు కూడా ₹1 కూడా మీ దగ్గర ఆశించము, వసూలు చేయము. ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నా. నా పేరు చెప్పి వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే చెప్తే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అలాంటి పని మేము చెయ్యబోము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు, మా అమ్మని గెలిపించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా సమస్యలు కూడా ఉన్నాయి. తప్పకుండా మెల్లమెల్లగా నేనే స్వయంగా మీ దగ్గరకు వస్తాను. మీ కాలనీలో తప్పకుండా డోర్ టు డోర్ తిరిగి మీ సమస్యలను తెలుసుకొని స్వయంగా నేనే దాన్ని అన్నింటి కూడా పరిష్కరించే విధంగా మా అమ్మ తరఫున నేను బాధ్యత తీసుకుంటానని సందర్భంగా మాటిస్తూ, ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మన ఒక విజయ పరంపర కొనసాగుతూ కొత్బులాపూర్ నియోజకవర్గంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే వరకు ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేద్దాం. ప్రజల మనసుని మెప్పొందే విధంగా మనం పనిచేసి తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోని ఇంకా ఇలాగే భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పరశుమారెడ్డి గారు మన అందరి ముందు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆశయం బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేస్తానని, వారి యొక్క అభివృద్ధి కోరుకుంటానని, వారి తండ్రి గారి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తానని ఈ సభాముఖంగా మన అందరికీ తెలియజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దై వస్తున్నాడదిగో జీడి మెట్ల జనగొంతుకై బయలుదేరినాడో. అందరి మేలు కోరేవాడు, అందుబాటులో ఉండేవాడు వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో భరత్ సింహారెడ్డి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. తూర్పు దిక్కున తొలి పొద్దై వస్తున్నాడదిగో. జీడిమెట్ల రథసారథి, అనగారిన ప్రజల ఆశా జ్యోతి, బడుగు వర్గాల ఘనకీర్తి, పేద ప్రజల పరమావధి. ప్రజల పరిస్థితి తెలిసిన వాడు, పాలన తెలిసిన యువ నాయకుడు, అందరూ మెచ్చిన సేవకుడితడు. వస్తున్నాడదిగో భరత్ సింహారెడ్డి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. తూర్పు దిక్కున తొలి పొద్దై వస్తున్నాడదిగో. అభివృద్ధే తన లక్ష్యంగా, అవినీతికి చోటే లేకుండా చంద్రారెడ్డి వారసుడు జననేతై వస్తున్నాడదిగో. మరువకుండా మనమందరము కమలం గుర్తుకు ఓట్లేసి తారా చంద్రారెడ్డిని గెలిపిద్దాం. వస్తున్నాడదిగో భరత్ సింహారెడ్డి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. తూర్పు దిక్కున తొలి పొద్దై వస్తున్నాడదిగో. భారతీయ జనతా పార్టీ జీడిమెట్లలో గరేసుటకై కదం తొక్కి కదిలొస్తుంటూ ప్రేమను పంచే బంధువులా ప్రజాసేవకై వస్తున్నాడు. బాధలు తీర్చా కదలినాడు. తారా చంద్రారెడ్డిని గెలిపిద్దా. వస్తున్నాడదిగో భరత్ సింహారెడ్డి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. వస్తున్నాడదిగో భరత్ సింహారెడ్డి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. గదిగదిగో అందరికీ ఆజానుభావుడైనాడు. జనసేవకుడై జన సంద్రకుడై జన బలమై తోడున్నాడు. అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు. నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు. కష్టం తెలిసిన నాయకుడై కదమే తొక్కిండు. కన్నీళ్లను తుడిచే జననేతై మనకై వచ్చిండు.
ఆశ నిరాశల బ్రతుకుల్లో ఆనందము అయిండు బీజేపీ జెండా పట్టినాడు భరతు సింహారెడ్డి కదంతో కదిలాడు బీజేపీ జెండా పట్టినాడు భరతు సింహారెడ్డి కదంతో కదిలాడు అదిగదిగదిగో అందరికీ ఆ జానుభావుడైనాడు జనసేవకుడై జనసంద్రకుడై జన బలమై తోడున్నాడు అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు తలవంచడు తన నైజం మేమే తెలియని బలధైర్యం చిన్న పెద్దలందరితో కలిసిందే గొప్పతనం అనుకున్నది సంకల్పం సాధించే వరకు సహనం జీడిమెట్ల ప్రజలందరి కంట్లో చూస్తాడు ఆనందం కమలం గుర్తుకోటే తారా చంద్రరెడ్డినే గెలిపిద్దాం కమలం గుర్తుకోటే తారా చంద్రరెడ్డినే గెలిపిద్దాం బుద్ధి బలం గుండె బలం ఉన్నది ధర్మగుణం వెంట జనం అన్నదళం కదిలేని ఈ నిమిషం ప్రజాసేవకై పరితపించే ఈ నాయకుడే నిజం తారా చంద్రారెడ్డి బలమై నిలిచే భరతు సింహారెడ్డి ప్రజల వెంటాడు చేసే తారా చంద్రారెడ్డి బలమై నిలిచే భరతు సింహారెడ్డి ప్రజల వెంటాడు చేసే అదిగదిగదిగో అందరికీ ఆ జానుభావుడైనాడు జనసేవకుడై జనసంద్రకుడై జన బలమై తోడున్నాడు అలు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు నిరుపేదల కొరకై నిరీక్షణం నిలువద్దమై నిలిచినాడు ఓటమికి భయపడను ఎందాకైనా తనపడు తిరిగితనం లేనోడు భరతు సింహారెడ్డి పవరు బెదరడు వదలడు గెలుపు ఆ నింగిల ఉరుమే మెరుపు ప్రజల కష్ట నష్టాలను తొలగించే నాయకుడు అవినీతిని అరికట్టేయడం ఎదురు జీడిమెట్ల డివిజన్ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు గాను తారా చంద్రారెడ్డి గారికి సన్మాన సభ విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సరోజినీ గార్డెన్స్లో కాబట్టి ఈరోజు కాలనీ వాసులందరినీ కూడా డివిజన్ వ్యాప్తిగా ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేసి వారందరి కూడా సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది కాబట్టి మమ్మల్ని ఓటేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ సందర్భంగా వారికి ఈ విజయోత్సవ సంబరాల సందర్భంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన వారి అందరికీ కూడా వారికి తెలియజేసినటువంటి సమస్య ప్రతి ఒక్కరి కూడా ఖచ్చితంగా నెరవేర్చి మేము ఎల్లప్పుడూ ఏదైతే నమ్మకంతో మాకు అత్యంత భారీ మెజారిటీతో మాకు గెలిపించారో డివిజన్ ప్రజలందరికీ కూడా తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు డివిజన్ వ్యాప్తిగా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ఓటింగ్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది 64 పోలింగ్ బూత్లకు సంబంధించి ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉండే మాపై నమ్మకంతో మాపై ఒక బాధ్యత పెట్టినటువంటి డివిజన్ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు నుంచి నేను ఒక డిసిషన్ తీసుకున్నాం తప్పకుండా డోర్ టు డోర్ తిరిగి ప్రతి కార్యకర్తను కలిసి ప్రతి ఓటర్ని కలిసి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చినట్టు వారి సమస్యలు రోడ్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ స్ట్రీట్ లైట్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ అనేక విధాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా మేము
అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. స్టార్ట్ అన్న. జీడిమెట్ల డివిజన్లో అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తారా చంద్రారెడ్డి గారిని గెలిపించిన జీడిమెట్ల ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి అహర్నిశలు తమే కార్యకర్తగా భావించి భారతీయ జనతా పార్టీని ప్రాంతంలో నిలబెట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా ఈరోజు తారా చంద్రారెడ్డిని గెలిపించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో ఒక సరైనటువంటి అభివృద్ధి దిశ లోపల ఈ యొక్క డివిజన్ను తీసుకుపోవడానికి శాయశక్తులా కృషి చేయాలని వారితో పాటు వారి తనయుడైన భరత్ సింహారెడ్డి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ ఉద్దేశంతో అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ ప్రాంతంలో పోటీ చేశామో అభివృద్ధి నినాదంగా పనిచేసే మన సిద్ధాంతం ఏదైతుందో ఆ దృష్టితోటే ఈ ప్రాంతంలో పనిచేయాలి. అనేక సమస్యలు నగరానికి అత్యంత చేరువగా ఉన్నటువంటి ఈ డివిజన్ లోపల ఎన్నికల సమయం లోపల క్యాన్వసింగ్ లోపల మేము చాలా విషయాలను గమనించాము. అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి పనులు చేసేటువంటి దిశలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేయాల్సి వచ్చినా తప్పకుండా ఈ యొక్క డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి విషయం లోపల భారతీయ జనతా పార్టీ తప్పకుండా తోడ్పడుతుంది. కాబట్టి మరొకసారి మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల ఈ పార్టీ ద్వారా అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఓటు వేసిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కుత్బుల్లాపూర్ 132 డివిజన్ తారా చంద్రారెడ్డి గారు గెలుపుకు మాకెంతో ఆనందం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 132 డివిజన్ కార్యకర్తలకు ప్రజలకు మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క 132 డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క బీజేపీ పార్టీకి వెన్నుముక్కగా నిలిచి ఈ యొక్క తారా చంద్రారెడ్డి గారిని గెలిపించేందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. అంటే జరిగినటువంటి దాడి, ఆ దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? ఇది మొదటిసారి జరిగే దాడి కాదు. ఇది గత 5 ఏళ్ల నుంచి ఈ యొక్క టీఆర్ఎస్ లోకల్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఖాళీ ఎక్కడ భూములు ఎక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతుందో ఆడపోయి పైసలు వసూలు చేసుడు, ఎవరైతే ఇది తప్పని వాళ్ళని అడిగినందుకు వాళ్ళ ఇళ్ళకి నోటీసులు పంపించుడు, ఈ యొక్క ముఖ్యంగా జయశంకర్ అనే వ్యక్తి మీద ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఈ యొక్క బీజేపీ బూత్ గారు కూర్చున్నందుకు డైరెక్ట్గా పోయి ఆయన మీద దాడి చేసారు. ఆయన మీద దాడి చేసేందుకు మేము ఎంతో బాధపడ్డాము. ఈ యొక్క జయశంకర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంటే ఈయన లోపల కూర్చోవడం జరిగింది. దీని అందరికీ మాకు ఎంతో బాధాకర విషయం. అంటే ముఖ్యంగా చెప్పండి, ఈరోజు మొన్న ఈ జరిగిన ఎన్నికలలో ఒక యువతగా మీరు మీ కష్టం ఏ విధంగా ఉంది, రానున్న కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? మేము ఎప్పటి నుంచో ఈ యొక్క కుటుంబ పాలన ఈ కుత్బుల్లాపూర్లో పోవాలని, ఈ యొక్క టీఆర్ఎస్ కుటుంబ పాలన పోవాలని నేను ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ఈ కుత్బుల్లాపూర్ డివిజన్లో 8కి 8 డివిజన్లు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేషన్ ఉండే, కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఈ యొక్క జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే మీకు డెవలప్మెంట్ చేస్తానేసి వాళ్ళందరికీ బెదిరించి ఈ విధంగా చెప్పడంతో ప్రతి ఒక్క కొంతమంది ప్రజలు భయపడి కొంతమంది సొసైటీ ప్రెసిడెంట్లను బెదిరించడం జరిగినది. కాబట్టి వీళ్ళందరూ భయపడి కొంచెం ముందుకి రాకుండా వెనుకడుగు వేయడంతో ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్లు మాత్రము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు వెళ్ళి ఈ యొక్క బెదిరింపులకి ఒక అడుగు ముందుకేసి ఏ విధంగా అయితే తారా చంద్రారెడ్డి గారు గెలిపించారో రాబోయే కాలంలో కూడా ఈ యొక్క కుత్బుల్లాపూర్ గడ్డ మీద బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం.